Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. సదాచార వర్ణన. నారదుడు అడుగుతున్నాడు, భగవన్ భూతభవ్యేశ, నారాయణ, సనాతన, మీరు పరమాశ్చర్యకరమైన భగవతి జగదంబ పరమ ఉత్తమ చరిత్రను వర్ణించారు. దేవకార్యమును సంపన్నమొనరించుటకు భగవతి ప్రాదుర్భావ విషయములను తెలిపారు. భగవతి కృప వలన దేవతలకు వారి వారి అధికారములు ప్రాప్తించినవి. ఈ ప్రసంగమును కూడా చెప్పారు. ప్రభు, ఏ సదాచారముల చేత భగవతి ప్రసన్నురాలగును, సదా భక్తులను రక్షించును. నేనా సదాచారములను వినగోరుచున్నాను, దయతో తెలుపుడు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, తత్వజ్ఞానివగు నారద, నేనిప్పుడు సదాచారమును క్రమముగా వర్ణించెదను. దాని అనుష్ఠానముతో దేవి ప్రసన్నురాలగును. ద్విజుడు ప్రతిదినము ప్రాతకాలంన లేచి పాటించవలసిన సదాచారమును వర్ణించెదను. ఉదయము నుండి అస్తమయము వరకు ద్విజుడు ధర్మసాధనయందు సత్కర్మయందు లగ్నము కావలెను. తల్లిదండ్రులు, పుత్రులు, భార్య, బంధుబాంధవులు వీరెవరునూ కూడా ఆత్మకు సహాయం అనరించలేరు. కేవలము ధర్మం ఒక్కటియే సహాయక రూపమున వెంట వచ్చును. అందువలన సకల సాధనములతో తనకు సహాయపడు ధర్మమును నిత్యము సముపార్జించుకొనవలెను. ధర్మము యొక్క సహాయము వలననే పురుషుడు దుస్తరమైన అంధకారమును దాటగలడు. ఆచారమునే మొదటి ధర్మముగా భావించబడును. ఈ విషయము శృతి స్మృతులందు సిద్ధమగును. అందువలన ద్విజుడు ఈ జగత్తునకు వచ్చి తన కళ్యాణార్థము సదాచార సంపన్నుడు కావలెను. ఆచారము వలననే ఆయుష్, సంతానము, సమృద్ధమైన అన్నము ఉపలబ్ధమగును. ఆచారము సకల పాపములను దూరమొనరించును. మానవులకు ఆచారము కళ్యాణకరమైన పరమధర్మముగా భావించబడినది. ఆచారవంతుడైన పురుషుడు ఇహపరలోకములందు సుఖమును అనుభవించును. ధర్మముతో కూడిన ఆచారము గొప్ప దీపమై ముక్తికి మార్గము చూపును. ఆచారమే గౌరవమును పెంపొందించును. మానవుని సత్కర్ముని చేయును. కర్మ వలననే జ్ఞానము వృద్ధి పొందును. ఇది మనువు చెప్పిన వాక్యము. ఈ ఆచారము సకల ధర్మముల కంటే శ్రేష్టమైనది కనుక పరమ తపస్సుగా చెప్పబడినది. ఇదే ఆత్మవిచారము. ఆచారము వలననే సకలమును సిద్ధించును. శాస్త్రీయము, లౌకికము అనే ఆచారము రెండు విధములు. శుభమును కోరు పురుషులు ఈ రెంటిని పాటించవలెను. వీటిలో దేనిని పరిత్యజించుటయును సముచితము కాదు. సత్పురుషులు గ్రామ ధర్మమును, జాతి ధర్మమును, దేశ ధర్మమును, కుల ధర్మమును అన్నింటినీ ఆదరించవలెను. మునీంద్ర, వీటిలో ఏ ధర్మమును ఉల్లంఘించరాదు. దురాచారి అయిన పురుషుడు లోకమునందు నిందాపాత్రుడుగా తలంపబడును. అతడు సదా కష్టములను అనుభవించుచుండును. వ్యాధులెప్పుడునూ అతని నుండి తొలగిపోవు. అర్ధకామ ధర్మహీనుడగు వానిని విడిచిపెట్టవలెను. ధర్మము కూడా లోకవిరుద్ధమైనచో అది కూడా సుఖకరము కాజాలదు. నారదుడు చెప్తున్నాడు, మునీంద్ర, జగత్తునందు అనేక విధములగు శాస్త్రములు ఉన్నాయి. దేనిని ఆధారముగా చేసుకుని ధర్మమును నిర్ణయించవలెను? ధర్మ మార్గమును నిర్ణయించుటకు ప్రమాణమేది? దీనిని కృపతో తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, శృతులు స్మృతులు రెండు నేత్రములు, పురాణము హృదయమని చెప్పబడినది. ఈ మూడింటా చెప్పబడినదే ధర్మము, ఇతరమేదియును కాదు. ఈ మూడింటిలో పరస్పర భేదముండినచో శృతి వచనమునే ప్రమాణముగా తీసుకొనవలెను. శృతి స్మృతి రెండింటి యందు విరోధమున్నచో స్మృతి శ్రేష్టమని భావించబడును. శృతియే రెండు విషయములను సమర్థించినచో ఆ రెంటిని ధర్మమని తలంపవచ్చును. స్మృతి అందే రెండు విధములైన విషయములున్నచో అచ్చటి విషయమునందు వేరువేరుగా కల్పన చేయవలెను. సకల పురాణములు వేదమూలములు కావు. వాటిలో అక్కడక్కడ తంత్రములు కూడా కనిపించును. ఋషిగణములు ధర్మమని చెప్పిన దానిని మనము స్వీకరించవలెను.
కానీ ఇతరములను ఏ విధముగాను ధర్మమని భావించుట సముచితము కాదు. తంత్రము వేదసమ్మతమైనచో దాని ప్రామాణికతలో ఏ సందేహమును లేదు. శృతికి ప్రత్యక్షముగా విరోధించు దానిని ప్రమాణముగా భావించలేము. వేదమే సముచితముగా ధర్మ మార్గమునకు ప్రమాణము కనుక వేద విరోధము కానిదంతయు ప్రమాణమే అగును. వేదధర్మమును పరిత్యజించి ఇతరము దేనినైనను ప్రమాణముగా భావించినచో అట్టివాడు శిక్షార్హుడగును. యమలోకమున అతనిని దండించుటకు అనేక నరకకుండములు ఉన్నాయి కనుక చక్కగా ప్రయత్నము చేసి వేదోక్త ధర్మమునే ఆశ్రయించవలెను. మనుష్యుడు నిందనీయములగు శాస్త్రములను ఉపదేశించినచో తలక్రిందులుగా కాళ్ళు పైకి ఉంచి నరకమున నివసించవలసి వచ్చును. అందువలన మానవుడు వేదోక్త సద్ధర్మమునే పాటించవలసి వచ్చును. నేడు నేనేమి పనులు చేసి తిని, ఎవరికేమి ఇచ్చి తిని, ఏమి ఇప్పించి తిని, లేక మాటలతో ఏమైనా సహాయం చేసి తినా అని పదే పదే సావధానుడై పురుషుడు స్వయముగా విచారించవలెను. పాపములు ఉపపాపములు అన్నీయును అత్యంత దారుణములు. ఎన్నటికి వీటిలో చిక్కుకొనరాదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.